ఊబర్ మేడం 1000 రూపాయలు మిగిలినట్టు పొద్దుంచలే. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ హైటెక్ సిటీలో ఉన్నా నేను. ఇందాక ఒకటి రైడ్ అయిపోయింది, మోతినార్ నుంచి తీసుకొచ్చిన ఇక్కడ సత్వ దగ్గర దింపిన హైటెక్ సిటీ. 8 కిలోమీటర్ల రైడ్ ఏమో, కాకపోతే వాళ్ళు రాంగ్ లొకేషన్ పెట్టిల్లు ఇందాక, మళ్ళీ వేరే లొకేషన్లో వచ్చి దింపిన అన్నట్లు చూసుకుంటూ పోతుంది. అయితే వచ్చి మళ్ళీ ఈ లొకేషన్లో దింపిన, వాళ్ళు పెట్టిన రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర. మొత్తం అటు ఇటు కలిపి ఒక 140 రూపాయలు వచ్చినాయి తిరిగినందుకు. ఓకే ఫైన్, పొద్దున వర్కౌట్ అయింది, 140 రూపాయలు వచ్చినాయి. కాల్సి ఒకటి కేక్ పెట్టించండి. సోమాజీ కూడా యశ్వర్ హాస్పిటల్కి ఒక రైడ్ పడేది ఇందాక. ఆల్రెడీ కస్టమర్ పిక్ చేసుకున్న, డ్రాప్ లొకేషన్కి ఒక 700 మీటర్స్ దూరంలో ఉన్నాను. 13 కిలోమీటర్ల రైడ్ నేను తీసుకొని వచ్చింది. ఒక 120 రూపీస్ వస్తాయి దీనికి. 120 అంటే 119 రూపాయలు వస్తాయి అంతే. 120. ప్రజెంట్ రసల్పురాలో ఉన్నా నేను. టైము 11:05 అవుతుంది. ఇందాక జస్ట్ ఒక్క రైడ్తో ఒక 20 రూపాయలు ఇన్సెంటివ్ అయింది. ఆ 20 రూపాయలు వచ్చేది ఉంటే వ్యాలెట్ కొంచెం అన్న క్లియర్ అవుతుండే. 50 రూపాయలేమో మైనస్ ఉన్నది వ్యాలెట్ నాది. వ్యాలెట్ సెట్ అవుతుండే. ఇప్పుడు ఒక 20 రూపాయలు, సాయంత్రం ఒక 20 రూపాయలు, 40 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వ్యాలెట్ క్లియర్ చేద్దాం అనుకుంటే ఒక్క రైడ్తో పోయింది. పొద్దున 8:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11 అవుతుంది. 380 రూపాయలు చేసిన పొద్దున్న నుంచి. ఇప్పుడు ఒక డ్రాప్ అయిపోయింది, పెట్రోల్ ఊపించిన బండ్లో. ఈ ఏరియాకి వచ్చి అవుతుంది ఒక 10 నిమిషాలు బాగుంటే అవుతుంది. ఏం పడతలేమని చెప్పి ప్లేస్ చేంజ్ చేద్దామని చెప్పి బేగంపేట పోతాను. డేంజర్ యాక్సిడెంట్ అయింది. పోలీసు సడన్గా ఆపిండు. ఆ కార్ స్పీడ్లో ఉన్నట్టున్నాడు. సప్పని వచ్చి గుద్దితే మొత్తం వెనక బంపర్ పోయింది, ముందు ఇంకోదాని ముందర బంపర్ పోయింది. ఖతం 2 కార్లు ఒకటే సెకండ్లో. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రేపటి పెట్రోల్ ఊపించుకోగా 1000 రూపాయలు పట్టుకొని పోవాలి ఇంటికి నేను. నిన్న కరెక్ట్ ఫిక్స్ 1000 రూపాయలు మిగిలినాయి. కరెక్ట్ 1000 రూపాయలు మిగిలినాయి ఇలా. ఇవాళ పెట్రోల్ ఊపియంగా ఆడిగాడికి 1000 రూపాయలు మిగిలినాయి. నా జేబులో ఒక 30 రూపాయలు చిల్లర ఉండే. ఆ చిల్లర కాకుండా కరెక్ట్ 1000 రూపాయలు మిగిలినాయి అకౌంట్లో. ఇందాక ఈ 2 కార్లే ఘోరంగా డ్యామేజ్ అయిందిగా. ఇందాక ఆ 2 కార్లే ఇక్కడ గుద్దుకున్నాయి. కానీ బండ్లో మరి ఘోరంగా స్పీడ్లు ఉన్నాయని సిగ్నల్ టైం ఎట్లా ఏం ఎట్లా డైరెక్ట్ పోలీసుల మధ్యలోగా చాపినాడు. సిగ్నల్ లైట్ ఎట్లా ఉన్నారు అక్కడ, ఆ సిగ్నల్ లైట్ వదిలేసి వీడి మధ్యలోకి వచ్చి నిలిచినాడు. ఎవరైనా సిగ్నల్ లైట్ చూసి వస్తారు కదా. ఎర్రగడ్డ మెట్రో నుంచి షేక్పేటకి ఒక రైడ్ పడ్డది ఊబర్లో. పికప్కే పోతాను. ఇప్పుడు టైము 6:30 అవుతుంది. పొద్దున్న ఇప్పటి వరకు కరెక్ట్ 900 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు నేను పోయే రైడ్ ఒక 90 రూపాయలు వస్తాయి దీనికి. ఆ 90 రూపాయలు పెట్రోల్ ఊపిస్తా. ఫస్ట్ పెట్రోల్ ఊపించి ఇంకొక రైడ్ వేసుకొని వస్తే 1000 రూపాయలు అవుతాయి. 1000 రూపాయలు చేసుకొని ఇంటికి పోతాయి. ఇవాళ ఎట్లయినా టైం ఎంత అవుతుంది, కరెక్ట్ 8:16 అవుతుంది టైము. 8:30 అవుతుంది. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ చేసిన. ఇప్పుడు 8:30 అవుతుంది టైం వల్ల. కరెక్ట్ చెప్పాలంటే 1020 రూపాయలు సంపాదించాను ఇప్పటివరకు. 1020 రూపాయలు మిగిలినాయి. 20 రూపాయలు తీసేస్తే 1000 రూపాయలు మిగిలినట్టు పొద్దున్న. 12:30 గంటలు చేసిన ఇవాళ. రైట్ మరిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.